ట్యాక్స్ అనేది నవేడేస్ చాలా క్రూషియల్ అండి. సో మీ అందరికీ రానున్న రోజుల్లో మీరు అందరూ కూడా ట్యాక్స్ పేయర్సే అండ్ చాలామంది కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు, అవునా కదా? సో కాబట్టి మన ట్యాక్స్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనేది సార్ మీకు ఒక 1 minute చెప్తారు సార్. ఇప్పుడు ట్యాక్స్ అంటే ఇప్పుడు మనకి శాలరీస్ వాళ్ళు మ్యాండేటరీ వాళ్ళకి కంపెనీ ట్యాక్స్ టీడీఎస్ కట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే టీడీఎస్ రిజెక్షన్ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమో నాకు ఎల్ఐసి రిసిప్ట్ ఉంది, నాకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ లోన్, నాకు హౌస్ లోన్ అని పిఎఫ్ కాంట్రిబ్యూషన్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ మనం ఇంటర్వ్యూ వాళ్ళకి డాక్యుమెంట్స్ సపోర్టింగ్స్ మొత్తం టీడీఎస్ చేస్తారు. టీడీఎస్ చేసి ఫామ్ 16 ఇచ్చేస్తారు. కానీ అది మనం రిటర్న్ చేసేటప్పుడు మనం ప్రాపర్ డాక్యుమెంట్ సపోర్టింగ్తో రిఫండ్ తెప్పించుకోవాలి. కొన్ని మెడికల్ బిల్స్ ఆన్ ది స్పాట్ కూడా మనం ఇవ్వలేదు. పేరెంట్స్ ఏదన్నా సీనియర్ వాటి గురించి మేమేం చేస్తామంటే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మ్యాక్సిమం రిఫండ్ చెప్పేదానికి ట్యాక్స్ ప్లాన్. కంపెనీ వాళ్ళకి మ్యాక్సిమం ట్యాక్స్ ప్లాన్ గురించి వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా టీడీఎస్ కట్ చేయాలి, క్లోజ్ చేయాలి అంటే. సో మేము రిటర్న్ వేసేటప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్లు చేసి ఇంకేం కావాలి ఇన్ఫర్మేషన్ ఏమి మాకు తెలుసు కాబట్టి అడిగి ప్రాపర్ డాక్యుమెంటేషన్తో మేము ట్యాక్స్ ప్లాన్ చేసి మ్యాక్సిమం రిఫండ్ చేస్తాం. కంపెనీ ఒక 3 lakhs టీడీఎస్ కట్ చేసినా మేము ఇంకా ఒక 70-80,000 రిఫండ్ చేసేదానికి లేకపోతే అది రాదు. సో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే శాలరీ సపోర్ట్ చేసి వాళ్ళు రిటర్న్ నేర్చుకుంటారు. దాన్ని అడ్వాంటేజ్ ఏదైనా ఇష్యూ వచ్చింది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. సో మనకి ఈరోజు కే రాఘవారెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ ఫరం నడుస్తున్నారు ఆయన. సో ఆల్మోస్ట్ 8 చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ 3-4 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆయన ఫరంని కూడా రన్ చేస్తున్నారు. మనకి ఆల్మోస్ట్ 8 years నుంచి రన్ చేస్తున్నారు ఫరం. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కానీ రిటర్న్స్ కానీ ఓకే. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఆయన ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ చేయాలంటే చేస్తారు. సో మెయిన్ ఏంటంటే సో మీరు అందరూ కూడా ట్యాక్స్ పేయర్స్, అవునా కదా? సో అందరూ కూడా రానున్న రోజుల్లో ట్యాక్స్ పేయర్స్. ఆల్మోస్ట్ మీకు ప్యాకేజ్ వచ్చేటప్పుడు 10 lakhs అబౌవ్ వస్తుంది. కంపల్సరీగా అందరూ కూడా దీని ట్యాక్స్ మీరు పే చేయాలి. కాబట్టి సో మనకి ఎట్లా కూడా ఆయనతో మన ట్యాక్స్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, ఓకే. సో మన ట్యాక్స్ని ఎలా రిడ్యూస్ చేసుకుంటే మన ప్యాకేజ్ కొంచెం పెంచుకోవచ్చు అనేది కూడా ఈరోజు ఆయన డిస్కస్ చేస్తారు. సో అలాగే ఆయనకు సంబంధించిన విషయాలు మీకు షేర్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చంద్ర గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగవతి. మా ఫరం పేరు కేవీఎస్ సర్వే అండ్ అసోసియేట్స్. ఇక్కడ దానికి చార్టెడ్ అకౌంటెంట్స్లో మీరు అందరూ మేమేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ జిఎస్టీ గురించి కంపెనీ లా మ్యాటర్స్ గురించి మరియు ఫండ్ రైజింగ్ కోర్స్ సర్వీస్ లాట్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు డే టు డే యాక్టివిటీలో ఆన్లైన్ అయింది, ప్రతిదీ ఆన్లైనే కదా, క్యాష్లెస్ కదా. ప్రతిదీ ట్రాన్సాక్షన్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఉంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు రాలేదు, ఇప్పుడు 20% ఫ్యూచర్లో మళ్ళీ ఎనీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో మీకు